చేస్తే రాజకీయాలు చేయండి, లేదా ఉన్నత చదువులు చదివి జాతికి ఉపయోగపడాలి, అంతేగాని వ్యర్థంగా మాత్రం సమయాన్ని వృధా చేయకండి. రాజకీయం మాత్రమే మీ జాతి కీర్తిని పెంచుతుంది, మీ జాతికి గౌరవాన్ని తీసుకొస్తుంది. చదువు మాత్రమే మీ జాతి అజ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చి సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. ఉదాహరణకు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టకపోతే ఆయన కులానికి ఇప్పుడున్నంత గుర్తింపు ఉండేది కాదు, రాజకీయాలను వాళ్ళు శాసించే వాళ్ళు కాదు. రెడ్డిలు ఎప్పటి నుండో పాలకులుగా ఉన్నారు, కానీ రాజశేఖర్ రెడ్డి తర్వాతనే రెడ్డి పాలన అంటే ఒక కల్టు కలిగింది. ఆ కల్టుని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పుడో పడిపోయిన వెలుమల ఆధిపత్యాన్ని కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చి మళ్ళీ వెలుమలకు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది. ఒక జాతి గౌరవం అధికారం ద్వారానే వస్తుంది, ఒక జాతికి సంపద అధికారం ద్వారానే వస్తుంది, ఒక జాతికి శాశ్వత కీర్తి అధికారం ద్వారానే వస్తుంది. కాబట్టే చేస్తే రాజకీయం చేయండి, లేదా ఉన్నత చదువులు చదివి జాతి అసమానతను జాతి గౌరవాన్ని పెంచే ఆలోచన చేయండి. ఒక్కసారి అధికారం వస్తే తరతరాలకు సరిపోయే కీర్తిని సంపాదించవచ్చు. ఒక్కసారి అధికారం వస్తే సంపద మీద ఆధిపత్యాన్ని సంపాదించవచ్చు. ఒక్కసారి అధికారం వస్తే రాజ్యం మీద పట్టు సాధించవచ్చు. ఒక్కసారి అధికారం వస్తే నీ జాతిని ఏ జాతి అయితే అణిచివేస్తుందో, నీ జాతికి ఏ జాతి అయితే అపకీర్తి తెచ్చిపెడుతుందో ఆ జాతిని కట్టె బట్టి కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి నీ జాతి అసమానతను పోగొట్టుకోవాలన్నా, నీ జాతికి ఆర్థిక పరిపుష్టిని కలిగించాలన్నా, నీ జాతికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టాలన్నా రాజకీయాలు మాత్రమే చేయండి. బహుజన జాతులు రాజకీయాలు మాత్రమే చేయండి. వ్యర్థంగా ఎవడి వెనక పడితే వాడి వెనక తిరిగి మీ సమయాన్ని వృధా చేయొద్దు. ఓటు అనే చైతన్యాన్ని బహుజన జాతులకు బోధించండి. ఓటును ఉచితంగా బహుజన లీడర్లకు వేస్తే, అధికారం వస్తే ఏం సాధించవచ్చో కూడా వాళ్ళకు తెలియజెప్పండి. చేస్తే రాజకీయం చేయండి, లేదా ఉన్నత చదువులు చదివి జాతిని ఉద్ధరించండి అని కూడా మరొకసారి చెప్తున్నా.